వైఎస్ఆర్సీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం వేధింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా కేసుల్లో కోర్టులు రిమాండ్ రిజెక్ట్ చేయడంతో తెలుగుదేశం నాయకులు ట్రెండ్ మార్చారు. పోలీసులు, టీడీపీ నేతలు కుమ్మక్కై ఎలాగైనా సరే వైఎస్ఆర్సీపీ నాయకులను జైలుకి పంపాలని కుట్ర పన్ని మరీ కేసులు పెడుతున్నారు. ఇలానే ఒక దొంగ కేసు పెట్టి వినుకొండలో వైఎస్ఆర్సీపీ నాయకుడిని జైలుకి పంపాలని ప్రయత్నించి అడ్డంగా బుక్ అయ్యారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు బరి తెగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉండే కార్యకర్తలు, నాయకులను టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారు. పోలీసులు కూడా టీడీపీ నాయకులు చెప్పిందే చేస్తూ వారికి సెల్యూట్లు కొడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారితో పాటు వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్న నాయకుల్ని అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు వ్యవహారం ఘనతపై టీడీపీని ప్రశ్నించిన పాపానికి వినుకొండ నియోజకవర్గానికి చెందిన జిల్లా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు సన్నపునేని వెంకట్రావుపై పోలీసులు అక్రమ కేసు బనాయించారు. రోడ్డుపై టీ తాగుతున్న ఆయన్ను బలవంతంగా తీసుకెళ్లారు. వెంకట్రావు భార్య పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించగా తాము అసలు అరెస్టే చేయలేదని చెప్పారు. ఆ తర్వాత రోజు వెంకట్రావు భార్య వినుకొండ టౌన్ పిఎస్కి వెళ్లి నిరసన తెలపడంతో ఎట్టకేలకు తామే అరెస్ట్ చేశామని పోలీసులు ఒప్పుకున్నారు. వెంకట్రావు అరెస్టుపై వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటానికి దిగింది. ఆయనపై పెట్టిన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు శిక్షలు పడే సెక్షన్లే కావడంతో కోర్టు 41A నోటీస్ ఇచ్చి విచారించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో భంగపడ్డ తెలుగుదేశం నాయకులు, పోలీసులు కలిసి ప్లాన్ మార్చారు. 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు ఉంటే కోర్టు బెయిల్ ఇస్తుందని గ్రహించి తప్పుడు బలమైన సెక్షన్లకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి అంకారావు సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియోను ఫార్వర్డ్ చేశాడు. దీన్ని తట్టుకోలేని శైవల్యాపురం మండలం తెలుగు యువత మండల అధ్యక్షుడు గోనుగుంట్ల ధనుంజయ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మామూలు కేసు నమోదు చేస్తే కోర్టు ఊరట ఇస్తుందని భావించి పోలీసులు, టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయించారు. అంకారావును ప్రశ్నించినందుకు తనపై కత్తితో దాడికి యత్నించాడని, సెల్ ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించాడని కంప్లైంట్లో పేర్కొన్నాడు. అంతేకాదు తన వద్ద ఉన్న 5,000 రూపాయలను బలవంతంగా లాక్కున్నాడని నీచమైన ఫిర్యాదు చేశాడు. అలా కంప్లైంట్ వచ్చిందో లేదో పోలీసులు ఆగ మేఘాల మీద కేసు కట్టారు. గుంటుపాలెంలో అంకారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులు పిఎస్కి వెళ్లి అడిగితే అంకారావు భార్యపై పోలీసులు దురుసుగా వ్యవహరించారు. దీంతో కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు స్టేషన్ ముందు నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూడా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులపై ఎందుకు తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశాలతోనే వైఎస్ఆర్సీపీ నాయకులపై పోలీసులు పథకం ప్రకారం తప్పుడు కేసులు పెడుతున్నారని నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటంతో దిగొచ్చిన పోలీసులు తామే అరెస్టు చేశామని కోర్టులో హాజరుపరిచారు. తప్పుడు కేసులను వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఎండగట్టడంతో న్యాయమూర్తి ఏకీభవించి అంకారావు రిమాండ్ను రిజెక్ట్ చేశారు. వినుకొండలో పోలీసులు, టీడీపీ నాయకులు కుమ్మక్కై పక్కా ప్లాన్ ప్రకారం వైఎస్ఆర్సీపీ నాయకులను వేధింపులకు గురి చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. దీనిపై వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఎప్పటికప్పుడు పటాపంచలు చేస్తూ ఉండడంతో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.